సరే ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్‌కి కూడా ఒక లవ్, హ్మ్. ఒక మ్యారేజ్ అనే ఫీలింగ్స్ ఉంటాయి కదా వీళ్ళకి. అవును. సో, ఒక అబ్బాయిని నమ్మి మొత్తం వీళ్ళే మెయింటైన్ చేసుకొని పాపం పెళ్లి చేసుకుంటారు. హ్మ్. మన లెక్కనే వీళ్ళకి కూడా లీగల్‌గా డివోర్స్ అంటే ఏమైనా ఉంటుందా? లేదంటే ఇక్కడ కూడా మోసపోవడమేనా వీళ్ళు? ఖచ్చితంగా హ్మ్. లీగల్‌గా వీళ్ళకి డైవోర్స్ అనేది లేదు. ఎందుకంటే వీళ్ళకి లీగల్ వెడ్డింగ్ లేదు. ఓకే. లీగల్‌గా వీళ్ళ మ్యారేజ్ యాక్సెప్టబుల్ కాదు. హ్మ్. ఏంటంటే సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే సెక్షన్ 377 కొట్టేశారు. హ్మ్. అసహజ శృంగార చర్యలనేవి హ్మ్. ఇంతకుముందు అవి ప్రొహిబిషన్ అంటే హ్మ్. ప్రొహిబిటెడ్ ఇక్కడ నిషేధించబడినవి. కానీ హ్మ్. 2019 తర్వాత సుప్రీం కోర్ట్ ధర్మాసనం ఇచ్చిన చట్ట ప్రకారం ఏంటంటే సెక్షన్ 377 కొట్టేశారు. అది హ్మ్. ఎలా? హ్మ్. ఇద్దరు వయోజనుల అంటే వాళ్ళ అంగీకారంతో పరస్పరంగా ఒకళ్ళకొకళ్ళు హ్మ్. మేల్ ఆర్ ఫీమేల్, మేల్ ఆర్ మేల్, ఫీమేల్ ఆర్ ఫీమేల్ ఇలా హ్మ్. వాళ్ళు శృంగార చర్యలు జరపొచ్చు. ఇది హ్మ్. పరస్పర అంగీకారంతో. ఓకే. వేరే వాళ్ళ అంగీకారం లేకోకుండా వాళ్ళ మీద శృంగార చర్యలు జరిగితే మళ్ళీ అది సెక్షన్ 377 కిందకే శిక్షింపబడతది. సో, హ్మ్. అలా పరస్పరంగా ఒకళ్ళకొకళ్ళు అంగీకారంతో వాళ్ళు సెక్సువల్‌గా ఉండొచ్చు. కానీ హ్మ్. వాళ్ళకి లీగల్‌గా వాళ్ళ మ్యారేజ్‌ని యాక్సెప్ట్ చేయలేదు భారతదేశం. అలా ఓకే. చేయడం ద్వారా ఏదైతే పురాతనమైనటువంటి మన వివాహ వ్యవస్థ ఉందో, ఇప్పుడు హ్మ్. ఏదైతే భారతదేశ వివాహ వ్యవస్థ ఉందో, భారతదేశ వివాహ చట్టం ఉందో, అది హ్మ్. దెబ్బతింటదన్న ఒక కారణం చేత హ్మ్. దానిని లీగలైజ్ చేయలేదని చెప్పేసి చాలా వరకు నిపుణులు చెప్తున్నారు. అయితే ఓకే. ఇక్కడ నాకు తెలిసినంత వరకు వీళ్ళ మ్యారేజ్ అనేది లీగల్‌గా చేయడం వల్ల హ్మ్. వాళ్ళకి కూడా కొన్ని లీగల్ రైట్స్ అనేవి వస్తవనేది నా ఉద్దేశ్యం. ఓకే. ఇప్పుడు ఒకళ్ళు వయోజనులు ఇద్దరు పరస్పర అంగీకారంతో సా లైంగిక చర్యలు జరపాలని ఇచ్చినప్పుడు, హ్మ్. ఇద్దరు వాళ్ళు కలిసి బ్రతకాలనుకుంటున్నప్పుడు వాళ్ళకెందుకు అంటే ఇస్తే ఏంటి తప్పు అనేది నా ఒక ఆలోచన. కానీ ఓకే. మనం మైథలాజికల్‌గా అదే విధంగా భక్తిపరంగా చూస్తే అది చాలా తప్పు. అది పాపం గూడా. అది హ్మ్. బైబుల్ ఆర్ ఖురాన్ గాని, తర్వాత భగవద్గీతలో గాని హ్మ్. ఒక స్త్రీకి, పురుషుడికి మాత్రమే హ్మ్. ఇలాంటి చర్య జరగడానికి దేవుడి అనుమతుంది తప్ప, హ్మ్. మిగతా చర్యలు పురుషుడు పురుషుడితో పడుకోవడం, స్త్రీ హ్మ్. స్త్రీతో సెక్సువల్ లైఫ్ కలిగి ఉండడం, హ్మ్. ఇలాంటివన్నీ గూడా మైథలాజికల్‌గా చూపిస్తే అది నిషేధం, అది పాపం. హ్మ్. వాస్తవానికి నేను నమ్మేది కూడా అదే. కానీ ఇప్పుడున్నటువంటి సామాజిక స్పృహతో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు వయోజనులిద్దరూ వాళ్ళ అంగీకారంతో వాళ్ళు సెక్సువల్‌గా ఉన్నప్పటికి, మరి హ్మ్. సెక్సువల్‌గా వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు తప్పు గానిది, వాళ్ళిద్దరూ అంటే ఒక వివాహ వ్యవస్థలోకొచ్చి హ్మ్. వాళ్ళిద్దరూ బ్రతకడానికి ఏంటి అడ్డు అనేది నా క్వెషన్. హ్మ్. అంటే నాకిప్పటికి అర్థం కాని అంశం. సో, ఓకే. అలా ఉండడం వల్ల ఏంటి అననంటే, వాళ్ళకొకళ్ళ పట్ల ఒకళ్ళకి బాధ్యతుంటది. వాళ్ళ హ్మ్. మీద జరిగే అఘాయిత్యాలకి జరగకపోవడానికి అవకాశం ఉంటది. అదే హ్మ్. విధంగా ట్రాన్స్‌జెండర్‌లకి ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇందులో ఒకవేళ ఎవరన్నా వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోతే, హ్మ్. వాళ్ళ మీద 498 అలాంటివి వేయడానికి అవకాశాలున్నాయి. ఉన్నాయా అసలు? ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ మ్యారేజ్‌ని లీగలైజ్ చేస్తే, హ్మ్. ఇక స్త్రీ, పురుషుడికి మధ్య ఎటువంటి సంబంధించిన చట్టాలున్నాయో అవన్నీ గూడా వీళ్ళకి వర్తిస్తాయి. లీగలైజ్ చేస్తే. చేస్తే. సో, ఓకే. అప్పుడు ట్రాన్స్‌జెండర్‌లో ఎక్కువ మొత్తంలో పురుషుల మీద లేదంటే వాళ్ళకి పెళ్లి చేసుకొని, వివాహం చేసుకున్న వాళ్ళ మీద ఎక్కువగా వేధింపులకు గురవ్వడానికి అవకాశం ఉంటదన్న ఒక కారణం, ఒక హ్మ్. అడ్వాంటేజ్ ట్రాన్స్‌జెండర్‌లకుంది. సో, హ్మ్. అది పురుషులకి ఎక్కువగా అంటే ప్రమాదం కాబట్టి, ఆ ఓకే. విషయంలో చేయకపోవడం అనేది కూడా మంచిదనేది నా కానీ, హ్మ్. ఒక ఇద్దరు పార్ట్నర్స్‌గా బ్రతకడానికి ఇష్టపడ్డప్పుడు, హ్మ్. వాళ్ళకి సంబంధించినంత వరకు సమాజానికి హాని జరగనంత వరకు, హ్మ్. హార్మ్ జరగనంత వరకు, దేశానికి మచ్చరానంత వరకు వాళ్ళిద్దరి మ్యారేజ్‌ని లీగలైజ్ చేయడంలో తప్పు లేదనేది నా ఆలోచన యాస్ ఒక అవును. అడ్వొకేట్‌గా. సో, హ్మ్. కానీ ఇప్పుడుకున్న ప్రస్తుత సమాజంలో వాళ్ళిద్దరి మ్యారేజ్‌కి ఎటువంటి చట్టబద్ధత లేదు. లేదు. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకున్నా అది వాళ్ళకి సంబంధించింది ప్రైవేట్‌దే కానీ, అది హ్మ్. చట్టపరంగా వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయినట్టుగా ఎవరు ధృవీకరించరు. హ్మ్. ఒకవేళ ఆళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలొచ్చి ఏదైనా చేసినా, అది హ్మ్. నార్మల్‌గా ఏదైతే కొట్లాట కేసులు, తర్వాత 353, 354 హ్మ్. ఎలాంటి కేసులు పెట్టడానికి అవకాశం లేదు. హ్మ్. కొట్టుకొని తిట్టుకున్నారనుకోండి 223 ఆహ్, 323, 324, 325 ఎలాంటి కేసులు కొట్లాటలు ఎలాంటివి హ్మ్. 290 ఇలాంటివి అంటే ఇవి ఏమంటారు రకరకాల కేసులు అవ్వడానికి అవకాశం ఉంది తప్ప, వీళ్ళ హ్మ్. మధ్య ఒకవేళ ఇద్దరు కలిసున్నా సరే దాని చట్టబద్ధత లేదు కాబట్టి దాన్ని ప్రూవ్ చేయలేరు. దాని హ్మ్. ప్రకారంగా వాళ్ళు శిక్షింపబడరు. సో, కాబట్టి
వాళ్ళకి డివోర్స్ తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్ ఇండియాలో లీగల్ కాదు. వాళ్ళ ఓకే. మ్యారేజ్ ధృవీకరించి వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చినప్పుడే కదా! వాళ్ళు కోర్ట్‌కెళ్ళి మాకు మ్యారేజ్‌ని క్యాన్సిల్ చేయండి, మాకు అవును. విడాకులు ఇవ్వండి అని అడగడానికి. అవును. సో, వాళ్ళ విడాకులు అడగడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్ ఇండియాలో లీగల్ కాదు. వాళ్ళ హ్మ్. మ్యారేజ్‌ని ఎక్కడ కూడా ధృవీకరించడానికి అవకాశం లేదు. సబ్ రిజిస్ట్రార్స్ వీళ్ళు. సో, హ్మ్. వాళ్ళకి వివాహ వ్యవస్థ అనే దానికి వాళ్ళకి వివాహ వ్యవస్థ అనేది లేదు. వాళ్ళు నార్మల్‌గా కలిసుంటే ఉండొచ్చు. నార్మల్‌గా వాళ్ళిద్దరి మధ్య పెళ్లి అనే ఒక కార్యక్రమం జరిగినా అది సమాజంలో యాక్సెప్టబుల్ కాదు. దానికి ఒక చట్టబద్ధత లేదు కాబట్టి వాళ్ళకి డివోర్స్ అనేవి లేవు. అసలు ట్రాన్స్‌జెండర్స్‌కి ఏమైనా చట్ట హక్కులున్నాయంటారా? ఉన్నాయండి. హ్మ్. వాళ్ళకి గూడా ఏమేమున్నాయి సార్? వాళ్ళకి జీవించే ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఆదేశిక సూత్రాలు వాళ్ళకన్నీ ఉన్నాయి. సో, హ్మ్. కాబట్టి వాళ్ళకి సెక్చువల్‌గా వాళ్ళ పార్ట్నర్ సేమ్ జెండర్‌తో ఉండే అవకాశం ఉంది ఓకే. చట్టపరంగా. అంతే తప్ప వాళ్ళు ఓటేసే హక్కుంది. రకరకాల హక్కులన్నీ ఉన్నాయి. కానీ హ్మ్. వాళ్ళకంటూ ప్రత్యేక హక్కులేంటంటే హ్మ్. మ్యారేజ్ వాళ్ళకి సంబంధించినవి గాని, ఉద్యోగ కల్పనకు సంబంధించి గాని, హ్మ్. ప్రభుత్వ పథకాలు పొందే విషయంలో గాని, హ్మ్. ప్రభుత్వంగా పథకాలు వాళ్ళకి పొందడానికి వీటికి అవకాశాలు లేవు. ఇవి లేవు అనంటే వాళ్ళు దాదాపుగా 90% జీవితం వృధా అయినట్టే గదా! అవును. సో, కాబట్టి ఇలాంటివి లేవు. ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్‌లకి ప్రభుత్వ పథకాలు వర్తించేటట్లుగా ఒక జీవో రావాలి. అంటే వాళ్ళకి ఒక గుర్తింపు కార్డులు రావాలి. హ్మ్. వాళ్ళని కూడా ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగులుగా తీసుకోవాలి. హ్మ్. తీసుకున్నప్పుడు వాళ్ళకంటూ ఒక గౌరవప్రదమైన హోదా వస్తది. వాళ్ళ ప్రాతినిధ్యం కూడా భారతదేశంలో ఉంటది. అప్పుడు వాళ్ళ హక్కులకి ప్రభుత్వం పెద్దపీట వేస్తది. వాళ్ళ ప్రాతినిధ్యం ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పిస్తది. వాళ్ళ ప్రాతినిధ్యం ఉన్నప్పుడు ప్రభుత్వం వీళ్ళని పట్టించుకుంటది. సో, ట్రాన్స్‌జెండర్‌లందరూ గూడా మీ ప్రాతినిధ్యం కోసం, మీ హక్కుల కోసం, సమాజంలో మీరు మమేకం అవ్వడం కోసం, ప్రభుత్వంలో మీరు భాగం అని నిరూపించడం కోసం పోరాటం చేయాలనేది ఒక అడ్వకేట్‌గా ట్రాన్స్‌జెండర్‌లకు నా హితవు. సో, ఈ విషయంలో వాళ్ళ నాయకులు ఎవరైతే చూడండి ట్రాన్స్‌జెండర్‌ల దగ్గర చాలా డబ్బులుంటది. చాలా బంగారం ఉంటది. సో, హ్మ్. బంగారం సంపాదించి, డబ్బు సంపాదించడం మీద పెట్టే మీ దృష్టి దాన్ని అమ్ముకొనైనా సరే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేయటానికి ప్రయత్నం చేస్తే, మీరు కనీసంగా మిమ్మల్ని మనిషిగా గుర్తిస్తారు. హ్మ్. మీకంటూ ట్రాన్స్‌జెండర్‌కి సంబంధించినటువంటి కొన్ని హక్కులు ప్రత్యేకమైన హక్కులు ఇవ్వడానికి అవకాశం ఉంటది. కాబట్టి ట్రాన్స్‌జెండర్‌లందరూ కూడా ఈ వైపున ఉద్యమించండి. హ్మ్. తెలంగాణ ఉద్యమంలాగా, అదేవిధంగా ఏబీసీడీ వర్గీకరణలాగా, హ్మ్. అదేవిధంగా రకరకాల ఉద్యమాల్లాగా మీరు గూడా ఒక ఉద్యమాన్ని శ్రీకారం చుట్టండి. ప్రభుత్వానికి శాంతియుతంగా, బ హ్మ్. న్యాయబద్ధంగా మీ వినతులు తెలియజేయండి. అప్పుడు ప్రభుత్వం మీకు ఖచ్చితంగా మీ తరపున ఆలోచిస్తది గదా! ఇలాంటివి చేయకోకుండా మిగతా వాటి మీద వీళ్ళు దృష్టి పెట్టడం వల్ల ట్రాన్స్‌జెండర్‌ల మీద ఇలాంటి ఒక తప్పుడు ప్రచారం జరగడం, ట్రాన్స్‌జెండర్‌ల మీద ఒక అపోహ ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏమైనా స్పెషల్ యాక్ట్స్ ఏమైనా ఈళ్ళని ఉన్నాయంటారా? ప్రొటెక్ట్ జేసుకోవడానికి స్పెషల్ యాక్ట్స్‌లు ఏం లేవండి. అంటే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు. ఆర్టికల్ 14 అండి. హ్మ్. చట్టం ముందు అందరూ సమానం. వీళ్ళు గూడా సమానమే. కానీ వీళ్ళ మీద జరిగిన దాడులను గుర్తించడానికి, వీళ్ళ మీద జరిగిన హత్యాకాండలను గుర్తించడానికి సరైనటువంటి నిర్దిష్టమైన ప్రమాణాలు లేవు. హ్మ్. సో, దానివల్ల వీళ్ళు చాలా వరకు కోల్పోతున్నారు. అంటే వీళ్ళు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కేస్ ఫైల్ చేస్తేనే తీసుకోవడం లేదు కదా! ఆ! మరి నార్మల్ పీపుల్ వెళ్లి వీళ్ళ మీద పెడితే వీళ్ళ మీద యాక్షన్ వాళ్ళ తీసుకుంటారా? మీద పెడితే యాక్షన్ పిలిపిచ్చి దారుణంగా కొట్టి, హింసించి పంపిస్తుంటారు. అప్పుడు కూడా వీళ్ళు ట్రాన్స్‌జెండర్సే అయితారు గదా! అవునండి. అప్పుడెలా వీళ్ళ మీద చాలా యాక్షన్ వరకు తీసుకుంటారు? విక్టిమ్స్ ట్రాన్స్‌జెండర్సే ఉంటారు. హ్మ్. అది వీళ్ళైనా, వీళ్ళైనా, వీళ్ళు ఆళ్ళైనా హ్మ్. విక్టిమ్స్ ట్రాన్స్‌జెండర్సే ఉంటారు. బాధింపబడ్డ వాళ్ళండి. ఒకటి చెప్పాలంటే ట్రాన్స్‌జెండర్‌లు ఇప్పుడున్నటువంటి సమాజంలో బాధింపబడ్డ వర్గం. హ్మ్. వి అసహించుకోబడిన వర్గం, హ్మ్. విసిరివేయబడిన వర్గం, వెలివేయబడిన వర్గం, ఇంక అన్ని రకాల వర్గాల వాళ్ళలో ఎవరైనా ఉన్నారంటే పాపం వాళ్ళు ట్రాన్స్‌జెండర్‌లు. కాబట్టి ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి సమాన అవకాశాలు కల్పించి చూడండి. వాళ్ళెందుకు ఇలానే ప్రవర్తిస్తారు? సో, ఈ దృక్కోణంలో ఎవరు గూడా ఆలోచించరు. ఒక కేస్ తీసుకోలేని పోలీసులకి వీళ్ళని కొట్టే, తిట్టే రైట్స్ ఉన్నాయంటారా? అసలెవ్వరికి పోలీసులనే వాళ్ళకి కొట్టే, తిట్టే రైట్స్ లేవు. ఆళ్ళు ట్రాన్స్‌జెండర్స్ గాదు. హ్మ్. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే పోలీసులకి కొట్టే, తిట్టే హక్కు లేదు. చాలా హ్మ్. వరకు ఈ విషయాలు చాలా మందికి తెలీదు. హ్మ్. మిమ్మల్ని ఎవరైనా పోలీసులు కొట్టినప్పుడు వాళ్ళ మీద కేస్ ఫైల్ చేయండి. వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ అవుతది. సో, చూసారు గదా! ట్రాన్స్‌జెండర్స్ మీకంటూ కొన్ని హక్కుల కోసం గవర్నమెంట్ ముందు తీసుకొని వెళ్లి శాంతియుతంగా పోరాడండి, మీ హక్కులు సంపాదించండి అని చెప్తున్నారు అడ్వకేట్ గారు. సో, ప్లీజ్ దయచేసి ఇలాంటి దందాలు ఇవన్నీ బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయడాలు చేయకుండా శాంతియుతంగా మీ హక్కుల కోసం పోరాడండి. థాంక్ యూ. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా ఫైనల్‌గా? థాంక్ యూ సో మచ్ అండి. అంతే ట్రాన్స్‌జెండర్‌లందరూ గూడా సమన్వయం పాటించండి.
శాంతియుతంగా మీకు ఖచ్చితంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురండి. మీ ప్రాతినిధ్యం కోసం ప్రాకులాడండి. మీ ప్రాతినిధ్యం కోసం కొట్లాడండి. అదేవిధంగా రాజ్యాంగం ప్రకారం ట్రాన్స్జెండర్లకి కొన్ని సీట్లు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది కోట. సో వాటి కోసం పోరాటం చేయండి. శాసనసభల్లో అదేవిధంగా చట్టసభల్లో మీ ప్రాతినిధ్యం కోసం, మీ హక్కుల కోసం పోరాటం చేసి మీ ప్రాతినిధ్యాన్ని 2% ఉంటుంది. సో దానికోసం పోరాటం చేసి మీరు చట్టసభల్లో మీ గొంతును వినిపించండి. మీరు ఒక నాయకులుగా ఎదగండి. మీరు చూడండి, తమన్నా సింహాద్రి ఎమ్మెల్యేగా పోటీ చేసింది, తెలుసు కదా, బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి. అలా మీరు పోటీ చేయండి, ఎలక్షన్స్లో పోటీ చేయండి. సో ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా మీ ఉనికి అనేది ప్రభుత్వాలు గుర్తుంచుకుంటాయి. తద్వారా మాత్రమే మీరు పోరాటం చేయడం ద్వారా మాత్రమే మీ బ్రతుకులు బాగుపడతాయి. సో కాబట్టి మీరు పోరాటాలు చేయండి. అదేవిధంగా ఎలాంటి హింసాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేయకండి. ఏది ట్రాన్స్జెండర్లందరికీ కూడా నా హితవు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.